ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను. 1 మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల మనం మాట ఇచ్చాం, కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం. ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను. వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం. స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని 2 నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను పదే చెప్పాను, అభివృద్ధి సంక్షేమం 2 ప్యారలల్గా తీసుకెళ్తాం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి. ఒక్కోసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కానీ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? అప్పులు తీసుకొచ్చారు. కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే 25 సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దగ్గర 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్టులు పెట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు, భూమి ఇచ్చారు, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం, కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిన దాన్ని అమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు డబ్బులు రాదు, ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి, అభివృద్ధి పెరిగితే ధరలు పెరుగుతాయి. నేను హైదరాబాద్లో చూశాను, హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాలు 1,00,000 రూపాయలు, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు. అది దాని విలువ. అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఏది వచ్చినా ఆ విధంగా దాన్ని చేస్తే అందరికీ లెటర్లు పంపించారు, వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడా ఇదే మారిగా అమరావతి పైన విష ప్రచారం చేసి డబ్బులు ఇవ్వకుండా అన్ని ఏజెన్సీలకు పంపించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు.